పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబర్ 10వ తేదీ కథోలిక తిరుసభ కొనియాడుతున్నటువంటి పునీతుడు పునీత 1వ లియో లేదా సింహరాయులు పోపు గారు. 440వ సంవత్సరంలో కథోలిక తిరుసభకు 45వ పోపు గారిగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. తన పేరుకు తగినట్టుగా కథోలిక విశ్వాసులను ఎదురించే వంటి వారి ఎడల సింహస్వప్నంగా తయారు అయినటువంటి ఈ పునీతుడు తిరుసభను అనేకమైన మూఢాచారాల నుండి కాపాడి సమర్థవంతముగా సంరక్షించినటువంటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత 1వ లియో లేదా సింహరాయులు గారు 440వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన 45వ శ్రీసభ అధినేతగా బాధ్యతలను స్వీకరించారు. చరిత్రలోని ప్రత్యేక జగద్గురువులలో వీరు కూడా ఒకరు. క్రైస్తవ విశ్వాసాన్ని రక్షించడంలో వీరు ప్రత్యేకమైన సేవలను అందించారు. వీరు శ్రీసభ పితరులలో ఒకరిగా కీర్తింపబడ్డారు. వీరు ఇటలీలోని తస్కాలి అనే గ్రామంలో జన్మించారు. వీరు రోమా పౌరులు. 1వ సెలెస్టీను పోపు గారి పరిపాలన కాలంలో లియో గారు ఒక డికానుగా సేవలందించారు. ఆ కాలంలో నిరుపేదల వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలను వీరికి అప్పగించబడింది. ఇటలీలో శ్రీసభకు వ్యతిరేకంగా తప్పుడు సిద్ధాంతాలను బోధించే వారిని వీరు ఖండించారు. అదే విధంగా స్పెయిన్లో చెలరేగిన ట్రెసియన్లను, తూర్పు శ్రీసభలో అలజడి రేకెత్తించిన మొలోఫీజియన్లను వీరు అణచివేశారు. పునీత లియో పోపు గారు క్రీస్తు శకం 451లో కాన్సెండల్ మహాసభలో తన ఆధిపత్యాన్ని పెంపొందించుకున్నారు. కాన్స్టాంటినోపుల్ పీఠాధిపతికి శ్రీసభలో 2వ హోదాను కల్పిస్తూ మహాసభ ఆమోదించిన 28వ ఆర్టికల్ను వీరు త్రోసివేశారు. గ్రీసు ప్రాంత శ్రీసభను తన అధికారం క్రిందే ఉంచుకొని పూర్తి ఆధిపత్యాన్ని నడిపించారు. ఈ పోప్ కాన్స్టాంటినోపుల్లోని న్యాయస్థానంలో శాశ్వత ప్రతినిధిని ఏర్పాటు చేశారు. వీరి పరిపాలనలో పాశ్చాత శ్రీసభ పరిపాలన వ్యవస్థను ప్రతిష్టపరిచారు. అకిలా జెన్సిరిక్ అనే వాళ్ళు శ్రీసభపై దాడులు నిర్వర్తించినప్పుడు లియో గారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. శ్రీసభలో ప్రవేశించి సూర్య నమస్కారాలు అనేటువంటి మూఢాచారాలన్నీ వారు మాన్పింపజేశారు. వీరు తమ పవిత్ర పరిపాలన కాలంలో 96 ప్రసంగాలు, 173 కాలపత్రాలు చక్కని భాష శైలిలో వ్రాసి ముద్రింపజేసి అట్టి పత్రాలను విశ్వాసులకు అందచేసినట్లుగా చరిత్ర వివరిస్తుంది. గురువుల అనుదిన ప్రార్థన పుస్తకం బ్రివియర్లో వీరి ప్రార్థనలు చేర్చబడ్డాయి. ఆఫ్రికా వంటి దేశాలకు వేద ప్రచారకులని అధికంగా పంపించారు. శ్రీసభకు గట్టి పట్టు, అధికారం, సమైక్యత, ఒకే మాట ఒకే బాట నడిచేలా అన్ని చర్యలను చేపట్టారు. వీరు క్రీస్తు శకం 461 నవంబర్ 10న స్వర్గస్థులయ్యారు. లియో ది గ్రేట్ లేక పెద్ద లియోగా పేరు గావించారు. బాల్య శ్రీసభను సమర్థవంతంగా భావించి పలు అడ్డంకులను ఎదుర్కొని శ్రీసభను క్రమపద్ధతిలో నడిపించిన వారిలో 1వ లియో పోపు గారు అగ్రగణ్యులు. వీరు శ్రీసభ పండితులుగా సుమారు 400 నుండి 461 ఫ్రీ కాంగ్రిగేషన్ కనానైజేషన్, క్రీస్తు శకం 1754లో 14వ బెనడిక్ట్ పోపు గారిచే డాక్టర్గా ప్రకటింపబడింది. లియో అనగా సింహం. ఈ పవిత్రమూర్తి విడుదల ద్వారా మన కథోలిక తిరుసభ మీద మనకున్న ప్రేమను అధికం చేయమని వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను నడిపించుటకు 45వ పోపు గారిగా పునీత 1వ లియో సింహరాయులు గారిని ఎన్నుకున్నందులకు, వారి యొక్క పండుగను మేము కొనియాడే అవకాశాన్ని ఈరోజు మాకు కల్పించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, తిరుసభ ఎడల ప్రేమ వలన ఎంతో ధైర్యంతో
తప్పుడు బోధనలను ఖండించేటువంటి పునీత లియో ఆదర్శమును మేము కూడా స్వీకరించి తిరుసభకు వ్యతిరేకంగా బోధిస్తున్నటువంటి బోధనలను మేము విశ్వసించకుండా వాటిని ఖండిస్తూ నిజమైనటువంటి తిరుసభ మీద మీ దివ్య కుమారుడు అపోస్తికుల వారసత్వం ద్వారా మేము పొందినటువంటి విశ్వాసంలో కడవరకు మమ్ములను స్థిరపరచమని పునీత పోప్ లియో గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత లియో గారా మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.